సో, మీరు ఒకప్పట్లో అంటే చీరలు, నగలు వీటికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అవును. నేను చాలా సీరియల్ ఆర్టిస్ట్ వాళ్ళ వ్లాగ్స్ చూసాను. హ్మ్. మీరనుకుంటారు మాకేదో ఎక్కువ డబ్బులొచ్చేస్తున్నాయి. అవును. డబ్బులన్నీ వీటిలో చీరలకి, పెడతా. నగలకి ఖర్చయిపోతాయి. నిజమేనా? నిజమే. నిజమే. మీకొచ్చే 100% ఇన్‌కమ్‌లో ఈ 50%. ఖర్చులు 50%. 50%. నాకు మా ఆయన చెప్పింది సిన్సియర్‌గా మేమిద్దరం ఫాలో అయ్యేది 50%. నా వరకు 50% ఒక ₹10 ఇస్తే ₹5 బట్టలకు ఖర్చు పెడతా. మీరది ఎక్స్‌పెండిచర్ అనుకుంటారా? ఇన్వెస్ట్‌మెంట్ ఇన్వెస్ట్మెంట్ అనుకో. నేను కలవారి కోడల్లో ఇన్వెస్ట్ చేసిందే ముద్దుమందారం. ముద్దుమందారంలో ఇన్వెస్ట్ చేసిందే నా ఫ్యూచర్. ఇప్పటికీ అఖిలాండేశ్వరి, హరిత అంటే చెప్తారో లేదో తెలియదు, అఖిలాండేశ్వరి అంటే మాత్రం డెఫినెట్‌లీ. సో ఎందుకు వస్తుంది కదా హ్మ్. ఇన్వెస్ట్మెంట్. సో, డెఫినెట్‌లీ మనము ఖర్చు పెడతాం. ఆర్టిస్ట్‌లు అన్న తర్వాత సీరియల్స్ కి ఇంకా వేరే ఆప్షన్ లేదు. మనం లేదు. చూస్ చేసుకున్న ఫీల్డ్ సీరియల్. సీరియల్లో ప్రొడ్యూసర్స్ అంత ఎఫర్ట్ చేయలేరు కదా, డెఫినెట్‌లీ. ఇచ్చే బడ్జెట్స్ కి. పాపం మన చీరలు, నగలు, మనకు కాక 3 పూట్ల ఫుడ్ పెడతారు, పికప్ డ్రాప్ చేస్తారు, పని చేసినందుకు డబ్బులు ఇస్తారు. ఇవన్నీ ఇచ్చి ఇంకా చీరలు నగలమంటే ఇంక వాళ్ళు ఏం చేస్తారు కదా. డెఫినెట్‌లీ.